నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామాల్లో రాజకీయ పంచాయతీ వేడెక్కింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థుల జాబితా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్గా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కుల సంఘాలను, యువజన సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. ఉద్యోగులు ఇతర గ్రామాల్లో ఉంటున్న తమ బంధువుల అనుచరులను గ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం జరిగింది. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు. నిర్ణీత కాల పరిమితిలో ఎంఓయూల అమలుకు వీలుగా చర్యలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్లతో కలిసి తలసాని పర్యటించారు. 5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి రేవంత్ సర్కారు తెరతీసిందన్నారు. నగరంలోని 21 ప్రాంతాల్లో 9,292 ఎకరాల భూములను తక్కువ ధరకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకే హిల్ టు పాలసీ తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రోషయ్య చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు నివాళులర్పించారు. రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శ్రీకారం చుట్టారు. నగర అభివృద్ధి కోసం సొంత నిధులతో నగరవనం పార్కును సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు. కళ్యాణదుర్గం ప్రజలకు ఇది కొత్త ప్రకృతి మధ్య విశ్రాంతికి అద్భుతమైన వేదికగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. మొత్తం 380 ఎకరాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామంతాపూర్ ఇంద్రనగర్లోని చాకల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కవిత. అనంతరం ఇంద్రనగర్ చెరువును పరిశీలించారు కవిత. చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని, చెరువు భూములు కబ్జాకు గురయ్యాయని స్థానిక ప్రజలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ మండిపడ్డారు. మంత్రి పదవిలో పనిచేసిన వ్యక్తి హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు నుంచి ఏం నేర్చుకున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు లేవని, జగన్ భార్య భారతితో సహా మహిళలందరికీ గౌరవం ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపైనే ఫోకస్ పెట్టిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీల విగ్రహాలను ఆవిష్కరించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ దేశంలోనే పెద్ద నగరమని, ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణ చేశామన్నారు. నగరంలోని వివాదాల విగ్రహాలను తొలగించామన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం పట్టణంలోని భవితా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే వారితో కలిసి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ నాయకులు రైతుల వద్ద కూడా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు వైసీపీ నేత అనిల్ కుమార్. రైతులకు సకాలంలో లారీలు, గోన్ సంచులు అందించాలని కృష్ణా జిల్లా మొవా తహసీల్దార్కు వైసీపీ కార్యకర్తలతో కలిసి వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రవాణా శాఖలో వాహన్ సారథి సేవలు నిలిచిపోయాయి. జిల్లాలతో పాటు జంట నగరాల్లో ఉన్న రవాణా కార్యాలయాల్లో వాహనదారులు బారులు తీరారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా ఆర్సీ, డిఎల్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సేవలను మరింత సులభతరం చేసి దళారుల ప్రామ్యం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది వాహనదారుల సహనానికి పరీక్షగా మారింది. హైదరాబాద్ పరిధిలోని కృష్ణానగర్లో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు. 5 ఏళ్ల కాలంలో ఐఎస్ సదన్ డివిజన్లో సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు సహకరించకపోయినా కోట్లాడి నిధులు సాధించుకున్నామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం గున్నెపల్లి అగ్రహారం మామిడి తోట వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు పాడైపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు కొత్త రోడ్డు నిర్మించాలంటూ జనసేన నేతలు ఎమ్మెల్యే ఆనందరావుకు విజ్ఞప్తి చేశారు. జనసేన నేతలు రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ హామీల అమలు పరిశీలనలో భాగంగా అసూరెన్స్ కమిటీ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించింది. వైఎస్ స్మృతివనంను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను కమిటీ సభ్యులు పరిశీలించారు. స్మృతివనాన్ని పర్యాటక రంగంగా మరింత తీర్చిదిద్దుతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక వైఎస్ఆర్ పావురాల గుట్టను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వ్యూ టవర్ ఎక్కేందుకు వీలుగా త్వరలోనే లిఫ్టును ఏర్పాటు చేస్తామని అసూరెన్స్ కమిటీ వెల్లడించింది. హిందూ దేవులపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో పాటు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఇక మైనార్టీల మేపు పొందేందుకు రేవంత్ ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గత 5 సంవత్సరాలుగా నత్తనడకన నడుస్తున్న డ్రైనేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్. జిల్లా కేంద్రంలోని శివనగర్ వాటర్ ట్యాంక్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. శివనగర్ అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని, గత పాలకులు పట్టించుకోకపోగా స్థానిక మంత్రి కొండ సురేఖ కూడా అదే విధంగా వ్యవహరించిన విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక మంత్రికి కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదన్నారు. చీటీల పేరుతో స్థానికులకు అధిక వడ్డీ ఆశ చూపి 3 కోట్లు వసూలు చేసిన ఓ జంట పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలోని చిలకనగర్ కుమ్మరికుంటలో చోటు చేసుకుంది. గత 10 ఏళ్లుగా చిలకనగర్లో నివాసం ఉంటున్న సురేష్ శాంతి దంపతులను చీటీల కోసం బాధితులు సంప్రదించారు. ఇక వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాధితులు ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాఘవ కన్స్ట్రక్షన్స్కు చెందిన కొందరు వ్యక్తులు వట్టినాగులపల్లిలోని తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి గోశాలను ధ్వంసం చేశారని పల్లెవిష అనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో గోశాల షెడ్లను కూల్చివేశారని బాధితులు తెలిపింది. ఇక నవంబర్ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తమ కుమారుడిపై వచ్చిన ఆరోపణలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. అఖండ 2 సినిమా రేట్ల పెంపుపై సిపిఐ నాయకులు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీమియర్లకు 600, థియేటర్లలో అదనంగా 75 నుంచి 100 పెంపు అనుమతించడం ప్రజలపై భారం మోపుతున్న చర్య అని ఆయన విమర్శించారు. ఇలాంటి రేట్లతోనే ఐబొమ్మరావు ఇలాంటి వారు సృష్టిస్తున్నారన్నారు. ఐబొమ్మరావు ఇలాంటి వారు అనేక మంది పుట్టుకొస్తారని, అలాంటి వారిని అరెస్టు చేసే నైతిక హక్కు పోలీసులకు లేదన్నారు నారాయణ. 100 కోట్లు పెట్టి సినిమాలు చేసి ప్రజల జేబులకు తూటాలు పొడవడం సరికాదన్నారు. ఇక సంక్రాంతి సినిమాలకు ఇదే ధోరణి కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి వీఆర్ఓ వెంకోబారావుకు చెందిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి విషయంలో గ్రామానికి చెందిన రైతు వద్ద 38,000 లంచం డిమాండ్ చేశాడు వీఆర్ఓ. బాధిత రైతు వీఆర్ఓ ఆడియోను మీడియాకు ఇవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టారు. ఇక వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్ చేశాడు. లంచాలకు అలవాటు పడి ప్రజలను రాబందుల పీకుతుంటున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరిగా తీసుకుని రాళ్లగుట్ట వద్ద ఉన్న 10 ఎకరాల భూమిని ఆక్రమించి అనధికారికంగా పొగాకు బేళ్లను నిర్మించి అక్రమార్కులు లక్షల సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పొగాకు విజిలెన్స్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోలేదని గ్రామంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ దగ్గర నుండి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు భారీ మొత్తంలో నగదు చేతులు మారాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణకు గురైన భూమిని స్కూలు నిర్మాణానికి కేటాయించాలని కోరితే కనీసం స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంస ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన వైద్య సేవలు 10 గంటలైన వైద్య అధికారులు సిబ్బంది లేక రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తూ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో 40 ఏళ్లుగా ఉంటున్న అరణ్యంలో ఉన్నట్లే ఉందన్నారు గుడిసెవాసులు. ఇక గుడిసెలో నివాసం ఉండటంతో తాము తమ పిల్లలు విషపురుగుల బారిన పడుతున్నామని పరకాల పట్టణానికి చెందిన బాలసంత గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చిన నాయకులకు మాట ఇచ్చి మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు వచ్చిందని సంబరపడ్డామని ఇప్పుడు జాబితాలో పేరు లేకుండా చేశారని వాపోయారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏఐటునిగా ఉన్న టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. తుమ్మనగుంట వద్ద సర్వే నెంబరు
111లో అనుమతులు లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారని బాధితులు కోర్టును ఆశ్రయించారు. మదనపల్లి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ కోర్టులో మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ డివి రంగకుమార్ కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు గిరిధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నగరంలోని శ్రీశ్రీ హోటల్ సమీపంలో ఓ స్కూల్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో 2 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా మిగిలిన విద్యార్థులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంటైనర్ లారీకి ఆటో అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేశాడు లారీ డ్రైవర్. వెనుక వస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ ఇది గమనించకుండా లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో వెంకంపేట గ్రామంలో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధితులు జలమూరి జనార్దన్ దంపతులు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా శ్రీపరు గ్రామంలోని చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు మేతగా వేయడానికి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ సహా 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించారు. తోకలపల్లి గ్రామానికి చెందిన ఘంటసాల బ్రహ్మాజీ అనే వ్యక్తి కోళ్ల వ్యర్థాలను భీమవరం నుండి శ్రీపరు చెరువుకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని మహానంది వద్ద చొక్కాని ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చొక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. బాలదీపాలను మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా తాటి చెట్టు వరకు తీసుకొచ్చి ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చొక్కాని వెలిగించారు. చొక్కాని జ్యోతి అఖండ ప్రజ్వలనతో ప్రకాశించింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను టీమిండియా క్రికెటర్లు జితేష్ శర్మ, రవి బిష్ణోయ్ సహా మరో 9 మంది క్రికెటర్లు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న క్రికెటర్లకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు క్రికెటర్లను స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్వామి తీర్థ ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలిసిన దత్తాత్రేయ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 3న ప్రారంభమైన జయంతి వేడుకలు రేపటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామివారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.